అఖిల, నీ చేతి వంట తినబోయేది ఎవరి ప్రాణమంట? పొయ్యి ఆ సాంబార్ పౌడర్ పట్టరాపో. నాన్న వెంకీ. అమ్మా, ఇప్పుడే వచ్చావా? కార్మికుల పక్షపాతి భద్రం గారికి జై! కార్మికుల పక్షపాతి భద్రం గారికి జై! మన యూనియన్ లీడర్ భద్రం గారికి జై! మన యూనియన్ లీడర్ భద్రం గారికి జై! కాబోయే యూనియన్ లీడర్ భద్రం గారికి జై! కాబోయే యూనియన్ లీడర్ భద్రం గారికి జై! కాబోయే యూనియన్ లీడర్ భద్రం గారికి జై! ఆగండి. నువ్వు చెప్పినట్టే కార్మికుల కాలనీకి వెళ్ళి నేను యూనియన్ లీడర్గా నామినేషన్ వేసిన సందర్భంగా ఎండి మ్యాగీ గారు స్వయంగా ఉండి మీకు విందిస్తున్న రండి అన్న. అంతే, జిందాబాదులు కొట్టుకుంటూ నా వెనకే వచ్చేశారు. చెప్పిన పని చక్కగా చేసావు భద్రం. చూసావా పకోడి, యాలపాటి మ్యాగీ దెబ్బ? నిన్నటి వరకు నీ వెనుకున్న బలగాన్ని నా వైపుకి ఎలా తిప్పుకున్నాను? మ్యాగీ, వీళ్ళ ఓట్లన్నీ నాకే. ఈ వెంకికి అసలు డిపాజిట్లు కూడా రావు. వాపం చూసి బలం అనుకుంటున్నావురా భద్రం? అంటే నేను గెలవనా? నాకు ఓటమి నచ్చదని చెప్తున్నాను రా. ఇదిగో మంగ తయారు, నువ్వు తయారై సిద్ధంగా ఉండు. దేనికమ్మా? భద్రంగా నా చిటికెన వేలు పట్టుకుని చకోడి మా ఇంటికి వస్తానని పందెం కట్టింది. గెలిచి తనని అత్తారింటికి నేనెత్తుకుపోతా. ఇది జరగదు. నేను జరగనివ్వను, నిన్ను గెలువనివ్వను. సరే, నీ నమ్మకం నీది, నా కాన్ఫిడెన్స్ నాది. నాన్న వెంకీ, ఒక్క నిమిషం వెళ్ళారా? ఏయ్ చకోడి, వంట బాగా చేయి. మీ అత్త పిలుస్తుంది, వెళ్ళొస్తా. ఏంటమ్మా? వెళ్ళారా? అమ్మా అమ్మా, ఏంటమ్మా? ఏంటి నాన్న, నీ భార్యతో పందెం కట్టావా? అమ్మా, యూనియన్ ఎలక్షన్స్లో గెలిస్తేనే నేను మ్యాగీ దగ్గర ఉండగలను. తనని చంపాలని చూసే వాళ్ళ నుంచి కాపాడగలను. కానీ ఆ పందెం పంతాలవుతాయి. ప్రేమ కరిగిపోయి కోపం పెరుగుతుంది. మీ ఇద్దరి మధ్య కలవనంత దూరం పెరుగుతుంది. అమ్మా, మ్యాగీకి మనసులో నా మీద ప్రేముంది, కానీ అది చూపించట్లేదు. అత్త మాటలు నమ్ముతూ నన్ను అపార్థం చేసుకుని నా మీద కోపం చూపిస్తుంది. అసలు నిజాలు తెలిస్తే మ్యాగీయే నన్ను వెతుక్కుంటూ మనింటికొస్తుందమ్మా. అది జరగాలని, నువ్వు గెలవాలని, మీరిద్దరూ కలకాలం కలిసి ఉండాలని ఆశీర్వదిస్తున్నాను నాన్న. అమ్మా, నీ దీవెనలే నా గెలుపుకు దారులు. త్వరలోనే మన రెండు కుటుంబాలు కలుస్తాయి. ఆ రోజు రావాలని కోరుకుంటున్నాను. నువ్వు మాత్రం జాగ్రత్త. సరే అమ్మా. రే మురళి, ఆ పద్మావతిని అడ్డు పెట్టుకుని ఎలాగోలా ఫంక్షన్లోకి వచ్చా. ఆ విషయాన్ని ఫుడ్డులో కలిపి ఇక్కడున్న వాళ్ళందరూ చచ్చేలా చెయ్యాలి. అప్పుడు అఖిలాండేశ్వరికి శిక్ష పడుతుంది, నా కక్ష తీరుతుంది.
ఓకే బాస్, మీరు చెప్పినట్టే చేస్తాను. నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు. హ, నేను వెళ్ళి పలకరింపులు పొగడ్తలు మొదలు పెడతాను. అలాగే బాస్. పిల్ల పద్దు గారు, హలో అండి. హలో రిషి గారు. ఎవరూ పిలవకుండా రిషి ఫంక్షన్కి ఎలా వచ్చాడు? నువ్వు చెప్పినట్టే కార్మికుల కాలనీకి వెళ్ళి నేను యూనియన్ లీడర్గా నామినేషన్ వేసిన సందర్భంగా ఎండి మ్యాగీ గారు స్వయంగా ఉండి మీకు విందిస్తున్న రండి అన్న. అంతే. నా భార్యమ్మని వర్కర్స్ని పిలిచినట్టే రిషిని కూడా పిలిచినట్టుంది. నా భార్యని నా కూతుర్ని చూసుకుని ఎవ్వరికంటా పడకుండా ఇక్కడి నుంచి వెళ్ళాలి. సరే పదండి. సారీ బాబు, చూసుకోలేదు. పర్లేదండి. ఏం మందు బాబు అది? దగ్గుమందండి. ఆహా, జాగ్రత్త. ఆ, రిషి గారు, మా బావతో మాట్లాడదామండి. రండి. వెళ్దాం పదండి. సారీ బాస్. బావా, హాయ్ వెంకీ గారు. కొత్త సంవత్సరంలో మీరు యూనియన్ లీడర్గా గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోరుకున్నా కోరుకోకపోయినా గెలిచేది నేనే. అయ్యయ్యో, అది తెలుసు సార్. మీరు అందరికీ కావాల్సిన మనిషి. ఇతనెవరు? రిషి అని కంపెనీలో నా ప్లేస్కి రీప్లేస్గా తీసుకొచ్చిందమ్మా నీ కోడలు. అయ్యయ్యో సార్, నేను మీకు ఎప్పటికీ కాంపిటీటర్ కాదు, జస్ట్ మీ సపోర్టర్ని అంతే. నా కొడుక్కి మేలు చేయడమే తెలుసు. అందుకే అందరూ తన వెనకే ఉంటారు. అత్తయ్య, బావకి నేను సపోర్టే. బావా, ఇప్పుడే వస్తాను. సార్, నేను వెళ్ళాలి. ఓకే, వెళ్ళండి.